హాయ్ అండి. మన అక్టోబర్ 30 పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. ఆల్రెడీ 3 పేపర్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇది 4th వన్ అండి. అక్టోబర్ 7 సెకండ్ షిఫ్ట్ అండి ఇది. మ్యాగజైన్ చదవడానికి టైం లేని వాళ్ళందరూ ఓల్డ్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే స్కోర్ చేయొచ్చండి. సో అందుకని నేను చేస్తున్నాను. ఇంత తక్కువ టైంలో అందరూ చదవడానికి కుదరదు కదండి. సో అందుకని మ్యాక్సిమం నేనైతే కవర్ చేస్తానండి సబ్జెక్టివ్ పేపర్స్ ద్వారా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. సో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. దీనినే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు కదండి. సో ఇది ఈజీ బిట్టే. నెక్స్ట్ వన్ వచ్చేసి ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష. ఆన్సర్ వచ్చేసి ట్యాట్ అంటే థిమాటిక్ అపర్సెప్టివ్ టెస్ట్. నిన్న ఆల్రెడీ మనం షిఫ్ట్ 1లో అయితే క్యాట్ గురించి అడిగాడు కదండి. క్యాట్ ఎవరు కనుగొన్నారని బెల్లాక్ ఎల్బెల్లాక్ అని చెప్పుకున్నాం కదా. చిల్డ్రన్ అపర్సెప్షన్ పరీక్ష. ఎంఎంపిఐ అంటే మిన్నిసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇది కనిపెట్టింది అయితే హత్వే అండ్ మెకెన్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఏవిడి తారండైక్ గారు కనుగొన్నారు కదండి. కంప్లేషన్ అర్థమెటిక్ వొకాబులరీ డైరెక్షన్స్. ఓకేనండి. ఈ ఒకసారి చూసుకోండి. దీంట్లో ప్రతి పేపర్లో అయితే బిట్ అయితే వస్తుంది. ట్యాట్ నుంచి క్యాట్ నుంచి ఎంఎంపిఐ నుంచి కూడా వస్తుందండి, చూడండి. నెక్స్ట్ వచ్చేసి బాధాకరమైన అనుభవాలను ఆ చేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం. సో ఇది మనకందరికీ తెలిసిందే. దమనం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల ఏడవడం. పరిహారం అంటే తను ఒక రంగంలో చేయలేని పని వేరొక రంగంలో చేసి స్థిరపడడం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు స్టడీలో అంతగా చదవలేకపోయారు కదా, కానీ క్రికెట్లో బాగా రాణించారు. సో అలా ఒక దాంట్లో మనం సరిగ్గా సెట్ అవ్వకపోతే వేరే దాంట్లో సక్సెస్ అవ్వడం. ఉదాత్తీకరణ అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి బయటికి రావడానికి వేరే పని చేస్తాం కదా. సో అది ఉదాత్తీకరణ. ఆల్రెడీ మనం దీని గురించి మనకి ముందు పేపర్లో కూడా ఇచ్చాడు కదండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ తిట్టాడని పిల్లవాడు ఇంటికి వచ్చి గేమ్స్ ఆడుకుని అది మర్చిపోవడం, తిట్టిన విషయాలను మర్చిపోవడానికి గేమ్స్ ఆడుకోవడం, అలాంటివన్నీ ఉదాత్తీకరణలోకి వస్తాయి. నెక్స్ట్ వన్ సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం. ఆన్సర్ వచ్చేసి నిర్దేశిత మంత్రణం. అంటే నిర్దేశిత మంత్రణం అంటే ఇంకా పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తిన్నంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బట్ ఏం చేయాలనేది మంత్రకుడు ఒక్కడే చెప్తాడు. అదే అనిర్దేశిక మంత్రం అయితే పేషెంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సొల్యూషన్ కూడా పేషెంటే కనుక్కుంటాడు అనమాట. పేషెంటే సొల్యూషన్ కనుక్కునేలాగా ఈ మంత్రకుడు ట్రైనింగ్ అయితే ఇస్తాడు. సో అది అనిర్దేశిక మంత్రం. శ్రేష్ఠగ్రహణ మంత్రం అన్న ఇది బహుళ దిశాత్మక మంత్రం అన్న రెండు సేమ్ అండి. ఏంటంటే ఉన్న సొల్యూషన్స్ అన్నీ తీసుకుని ఏది నచ్చితే అది ఇద్దరు కలిసి చేస్తారు. సో అది శ్రేష్ఠగ్రహణ మంత్రం అండి. నెక్స్ట్ వన్ వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణని ఇలా అంటారు. ఆన్సర్ వచ్చేసి సాధన ప్రేరణ. మనకు ఆల్రెడీ తెలుసు కదండి. అంతర్గత ప్రేరణ అంటే తనకు తానే చదువుకుని తనకు తానే ఎవరు మోటివేట్ చేయకపోయినా చదువుకోవడం అంతర్గత ప్రేరణ. బాహ్య ప్రేరణ అంటే ఏదో పునర్బలనాన్ని ఇచ్చి బహుమతులు ఇచ్చి లేదా భయం వలన ఫాదర్ భయం వలన టీచర్ భయం వలన చదివితే అది బాహ్య ప్రేరణ. సాధనా ప్రేరణ అంటే తను పొందిన విజయాల ద్వారా ప్రేరణ పొందడం లేదా ఏదైనా సాధించాలని ఫ్యూచర్లో పొందడం అనేది అది సాధనా ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ అయత్నసిద్ధ స్వాత్యం. విచక్షణ అంటే ఆల్రెడీ ముందు పేపర్లో చెప్పుకున్నాం కదండి. ట్రాఫిక్ లైట్కి అనుగుణంగా బైక్ డ్రైవ్ చేస్తే అది విచక్షణ. సామాన్యీకరణ అంటే వైట్ కోట్లు వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్స్ అని కూడా అది సామాన్యీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చేసి పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. సో ఇది మూర్త ప్రచాలక దశ. అంటే తన దారి అయితే చూపించగలడు, బట్ చెప్పలేడు కదండి, అమూర్తంగా ఆలోచించలేడు. సో అందుకని ఇది మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు. సో స్టూడెంట్కి సంబంధించిన కారకాలు అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బోధనా పద్ధతులు మరియు పూర్వజ్ఞానం.
బోధనా పద్ధతులనే టీచర్కి సంబంధించినవి కదండి. ఈ పిచ్చి గీతలని ఏమనుకోకండి, ఇవన్నీ నేను డిఎస్సి టైంలో పెట్టినవే. బోధనా పద్ధతులు అనేవి టీచర్కి సంబంధించినవి. సో ఈ ఆప్షన్ 1 కాదు. ప్రజ్ఞ మరియు అభ్యసన వాతావరణం, ఇది పరిసరాలకు సంబంధించింది. అభ్యసన వాతావరణం, ప్రజ్ఞ అంటే స్టూడెంట్కి సంబంధించింది. పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం, సో ఈ 2 స్టూడెంట్కి సంబంధించినవే. ఉద్వేగాలు మరియు సహ విద్యార్థులతో సంబంధాలు, సో ఇది తరగతి గదికి సంబంధించిందే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు. మనకు ఆల్రెడీ డబ్ల్యూసి బాగ్లే అంటే ఒకటే గుర్తొస్తుంది, తరగతి గది వసతులు. సో ఆప్షన్లో అదే ఉందండి. విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు. పాఠశాల వసతులు అంటే ఇంక మనం డబ్ల్యూసి బాగ్లే అని గుర్తుపెట్టేసుకోవడమే. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలిచినది విద్యార్థుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత సామర్థ్యం, గుర్తింపు సామర్థ్యం, పునరభ్యసన సామర్థ్యం. అది గత తరగతిలోదే కదండి ఇప్పుడు అడుగుతున్నారు. ఈ తరగతిలో తనకు గుర్తుంటే తను చెప్తాడు. సో ఆప్షన్ 1 ఆన్సర్, జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు. 6 నుంచి 8వ తరగతులు అంటే 1000 గంటలు. అదే 8 నుంచి 10 అంటే 12 గంటలు. అదే 1 to 5th క్లాస్ వాళ్ళకి అయితే 800 గంటలు. సో మనకి అడుగుతున్నాడు కదండి, టెట్లో కూడా చాలా బిట్స్ వచ్చినాయి. ఇవైతే 1 to 5th వాళ్ళకి ఎన్ని అవర్స్ అని 500 అవర్స్, ఇది 800 అవర్స్. అదే 6 to 8 వాళ్ళకి అయితే 1000 అవర్స్. 8 to 10 వాళ్ళకి అయితే 1200 అవర్స్. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. అంటే టైప్ రైటర్లో కీస్, కంప్యూటర్ కీబోర్డ్లో కీస్ 2 సేమ్ ఉంటాయి కదండి. సో రెండింటికి పోలికుంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 2 అంశాల మధ్య పోలిక సామ్యం ఉంటే అది సమరూప మూలకాల సిద్ధాంతం. సో ఆన్సర్ ఇది కూడా చూద్దాం. సామాన్యీకరణ సిద్ధాంతం, 2 అంశాల మధ్య సూత్రం, నియమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మెకానిక్స్ ఉంటారు, వాళ్ళు ఏ టైప్ బైక్నైనా ఈజీగా రిపేర్ చేయగలరు, ఎందుకంటే ప్రతి బైక్లో ఉండేది వాళ్ళు సూత్రం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. సో అది సామాన్యీకరణ సిద్ధాంతం. నీతి క్రమశిక్షణ సిద్ధాంతం, ఇది ఆల్రెడీ మనం చెప్పాను కదండి నేను. అంటే మెదడులో మనకి కొన్ని వివేచన, ఆలోచన, పరిశీలన, ఏకాగ్రత అని కొన్ని ఉంటాయి పార్ట్స్ కింద. సో పరిశీలన పెంపొందించడానికి సైన్స్, ఏకాగ్రతను పెంపొందించడానికి మ్యాథ్స్ చెప్తారని. ఇది ఇప్పుడు వాడుకలో అయితే లేదండి నీతి క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, దీన్నే గెస్టాల్ సిద్ధాంతం అని కూడా అంటారు. 2 అంశాల మధ్య సంబంధం, 2 అంశాల మధ్య సంబంధాన్ని గుర్తిస్తే అది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, అసంపూర్తి ఆకృతులను సంపూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమానికి సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి పూరణ నియమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ప్లస్ అనేది అసంపూర్ణంగా ఉంది కదండి, కానీ మనం దీన్ని ప్లస్లా చూస్తాం, సంపూర్ణంగా చూడగలది ప్లస్ అని తెలుస్తుంది కదా, కానీ ఇది అసంపూర్ణంగా ఉంది. సో ఇది పూరణ నియమం. ఈ హెచ్ అనేది అసంపూర్ణంగా ఉంది కదండి, కానీ ఇది హెచ్లా కనిపిస్తుంది కదా, ఇది పూరణ నియమం. నెక్స్ట్ వన్ వచ్చేసి సామీప్య నియమం, సామ్య నియమం. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి. సామీప్య నియమం అంటే పోలిక ఉన్న వాటిని అన్నిటినీ ఒక దుక్కునికి చేర్చడం, అది సామీప్య నియమం. సామ్య నియమం అంటే అలా కదండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో ట్రయాంగిల్స్, సర్కిల్స్, రెక్టాంగిల్స్ అవన్నీ ఉన్నాయనుకోండి. సో రెక్టాంగిల్స్ అన్నీ ఒక దుక్కున పెట్టడం, ట్రయాంగిల్స్ అన్నీ ఒక దుక్కున పెట్టడం, సర్కిల్స్ అన్నీ ఒక దుక్కున పెడితే అది సామ్య నియమం అవుతుంది. అదే సామీప్య నియమం అయితే 2 వస్తువుల మధ్య పోలుకుంటే ఆ పోలికని బట్టి ఒక దుక్కున పెడితే అది సామ్య నియమం అవుతుంది, సామీప్య నియమం అవుతుంది. ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆకృతి క్షేత్ర నియమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం, చందమామ అనేది ఆకృతి, క్షేత్రం అనేది ఆకాశం. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆల్రెడీ చెప్పాను కదండి నేను. క్రీడా దశ అంటే ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ని తీసుకుంటే వాడు 2 బాల్సే ఉంటే చొరవ చూపి ఆడడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఆ 2 బాల్స్ వేస్ట్ చేస్తే గేమ్ లాస్ అయిపోతారు. సో తప్పు చేశానని తను ఫీల్ అవుతాడు కదా. సో క్రీడ అంటే క్రికెట్ అని తీసుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్, భాషాభివృద్ధి దశల వరుస క్రమంను తెలపండి. ఆన్సర్ వచ్చేసి పూర్వ భాష, ఈ మధ్యలో మళ్ళీ ముద్దు పలుకుల భాష, ముద్దు పలుకులనే ప్రాక్ భాష అని కూడా అంటారు. ఈ ముద్దు పలుకుల భాష అనేది 4 to 12 monthsలో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి శబ్దానుకరణ, ఇది 1 to 1.5లో స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి శబ్ద గ్రాహ్యక, ఇది 5 years to 10 years. శబ్దానుకరణ అంటే మనం మాట్లాడిని వాళ్ళు అనుకరించి మళ్ళీ తిరిగి చెప్తూ ఉంటారు. శబ్దగ్రాహ్యక అంటే మనం మాట్లాడిని వాళ్ళు అర్థం చేసుకుని ప్రతిస్పందించడం శబ్దగ్రాహ్యక అండి. ముద్దు పలుకులు అంటే మామూలుగా ఇంగితాలు అలాంటివన్నీ వస్తాయండి, చిన్న చిన్నగా మాట్లాడతారు కదా అవి. నెక్స్ట్ బిట్ అండి, వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జార్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించడానికి టెక్నిక్ చెందుతుంది. సో ఆన్సర్ వచ్చేసి కొండ గుర్తుల ఉపయోగం, నిమోనిక్స్ అంటాం కదండి. నెక్స్ట్ వన్, సీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఇలా అంటారు. సో ఇదేంటి, పురోగమన అవరోధం కదా. ఫస్ట్ 10th క్లాస్లో హిందీ చదివాడు, ఇంటర్లో సంస్కృతం తీసుకున్నాడు. ఈ సంస్కృతం చదవడానికి ఇది అడ్డొస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ సంస్కృతం చదవడానికి హిందీ అడ్డొస్తుంది అంటే ఫ్రంట్కి ఇలా వస్తుంది కదా. సో ఇది పురోగమన అవరోధం. అదే 10thలో చదివి హిందీ గుర్తు తెచ్చుకోవడానికంటే బ్యాక్ సైడ్కి, ఇప్పుడు ఇంటర్లో ఉన్నాడు, 10thలో ఉన్న హిందీ గుర్తు తెచ్చుకోవాలంటే బ్యాక్ సైడ్కి వెళ్తున్నాడు కదా. సో ఇది తిరోగమన అవరోధం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భావవేశ రంగానికి చెందనిది. సో భావవేశ రంగంలో ఏముంటాయండి, గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. సో సహజీకరణం అనేది ఉండదు. సహజీకరణం అనేది మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయి కదండి, అనుకరణ, హస్తలాగం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. సో ఇన్పుట్ పరికరాలు అంటే చూద్దాం ఒకసారి, ఆప్షన్స్ అయితే మనం చూద్దామండి. వెబ్ కెమెరా అంటే మ్యాక్సిమం చాలామందికి తెలుస్తుంది, తెలియని వాళ్ళకైతే మనకి ల్యాప్టాప్కి ఫ్రంట్ చిన్న కెమెరా అయితే ఉంటుంది కదండి పైన, స్క్రీన్ పైన. సో అది వెబ్ కెమెరా. సో అది మన ఇన్పుట్ని అయితే తీసుకుంటుంది. సో ఇది ఇన్పుట్ డివైజ్. నెక్స్ట్ బార్కోడ్ రీడరు. బార్కోడ్ రీడర్ అంటే మనం సోప్స్ ఏమైనా కొంటే దాని మీద బార్కోడ్ ఉంటుంది కదండి, మనం విక్టరీ బజార్లో అది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఇలా కోడ్ చేస్తే ఆ సోప్ మీద ఎలా పెడితే ఆ బార్కోడ్ మీద వాళ్ళకి ప్రైజ్ అనేది వెళ్తుంది కదా. సో ఇది కూడా ఇన్పుటే, సరుకుల మీద ఉన్న రేట్లని అవి తీసుకుంటుంది కదా. సో ఇన్పుట్ డివైజ్. నెక్స్ట్ జాయ్స్టిక్ అండి. జాయ్స్టిక్ అంటే గేమ్స్ ఆడతాం కదా. సో గేమ్స్ ఆడి మన చేతిలో నుంచి అదే మన బటన్స్ కీస్ అయితే ప్రెస్ చేస్తే అక్కడ మానిటర్లో రన్ అవుతూ ఉంటుంది కదా గేమ్. సో ఇది కూడా మనం ఇన్పుట్ డివైజే, ఇది మనం ఇస్తాం కాబట్టి గేమ్ ఆడడానికి. సో ఈ ఆప్షన్ 1 ఆన్సర్ అండి, ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డు. కీబోర్డ్ అంటే మనమే ఇస్తాం, టైప్ చేస్తాం, మన మానిటర్కి ఇస్తాం. నెక్స్ట్ మౌస్తో కూడా మనమే ఇస్తాం. మానిటర్ అంటే మనకిస్తుంది. సో ఇది అవుట్పుట్ డివైజ్ అండి, మానిటర్. సో ఆన్సర్ అయితే ఇది ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫోన్. మైక్రోఫోన్ అంటే మైక్. సో మనం ఇస్తాం దానికి. స్పీకర్స్ మనకిస్తాయి, మా సౌండ్స్ అన్నీ బయటకు వస్తాయి కదండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ కూడా అంతే, సౌండ్స్ మనకిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆప్టికల్ మార్క్ రీడర్. అంటే ఏంటంటే మనం ఓఎంఆర్ షీట్లు ఉంటాయి కదండి 10th క్లాస్లో, మామూలుగా ఎగ్జామ్స్ రాస్తాం కదా ఓఎంఆర్ షీట్లు. ఆ ఓఎంఆర్ షీట్ని ఆప్టికల్ మార్క్ రీడర్లో పెడితే అది మొత్తం స్కోర్ చేసి బయటికి తీసుకొస్తుంది. సో ఇది మనం దానికి ఇస్తాం, అది మన ఆన్సర్స్ అయితే మనకు బయటకి ఇస్తుంది. సో ఇది అవుట్పుట్ డివైజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్ అంటే ప్రింటింగ్ మనకి ఇస్తుంది కదా. సో ఇది అవుట్పుట్ డివైజ్. టచ్ స్క్రీన్ వచ్చేసి మనం ఇస్తాం, టచెస్ మనం అన్నీ ఫోన్ కూడా వాడతాం కదండి. సో అది. సో ఆన్సర్ అయితే ఇందులో ఇన్పుట్ డివైజ్లు అన్ని ఇన్పుట్ డివైజ్లు ఇది ఒకటే ఉందండి. ఫస్ట్ ఆప్షన్ వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్, ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్ బిట్, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ. సో ఉత్తర చర్యాత్మక దశ. ఇది ఒకసారి మనం చర్యాత్మక దశ గురించి అయితే ఎక్కువ బిట్స్ అయితే వస్తున్నాయండి. ఇది మనం చూద్దాం, టెక్స్ట్ బుక్లో చూద్దాం.
చూడండి 3 రకాలైతే ఉన్నాయి కదా. పూర్వ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ లేదా బోధన నిర్వహణ దశ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తర చర్యాత్మక దశ లేదా బోధన అనంతర మూల్యాంకన దశ. ఓకేనండి. ఫస్ట్ ఈ అడిగిన బిట్ అయితే ఏంటి, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధన దశ. సో లాస్ట్లోనే కదండి మనం మూల్యాంకనం అనేది చేస్తాం. సో బోధన అనంతర మూల్యాంకన దశ అన్న ఉత్తర చర్యాత్మక దశ అన్న ఒకటే. సో ఇక్కడే మనం మూల్యాంకనం చేస్తాం కాబట్టి ఆన్సర్ అయితే ఇది టీచింగ్ జరుగుతున్నప్పుడు పరస్పర చర్యాత్మక దశ అన్న బోధన నిర్వహణ దశ అన్న ఇక్కడే ఫస్ట్ లోప నిర్ధారణ చేస్తాం, సమర్పణ చేస్తాం, ప్రతిచర్య ప్రక్రియ కూడా చేస్తాం. సో ఫస్ట్ వన్ అయితే పూర్వ చర్యాత్మక దశ అంటే టీచర్ ప్రణాళిక రెడీ చేసుకుంటాడు, లెసన్ ప్లాన్ రెడీ చేసుకుంటాడు, టీఎల్ఎం రెడీ చేసుకుంటాడు, బోధనా పద్ధతులన్నీ ఎలా చేయాలి అన్ని సోపానాలన్నీ క్రియేట్ చేసుకునేది ఎక్కడంటే పూర్వ చర్యాత్మక దశలో. లెసన్ చెప్పేది పరస్పర చర్యాత్మక దశలో. లాస్ట్లో స్లిప్ టెస్ట్ అయినా ఏదైనా సరే మూల్యాంకనం చేయడం అనేది ఉత్తర చర్యాత్మక దశ. సో ఈ 3 రకాలు కదండి. ఒకసారి చూసుకోండి, ఎట్లా బిట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి దీంట్లోంచి. సో వీడు అదే అడిగాడు, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ. సో లాస్ట్లోనే కదండి మనం మూల్యాంకనం అయితే చేస్తాం. సో ఉత్తర చర్యాత్మక దశ. నెక్స్ట్ బిట్, ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. అంటే ప్రాథమిక పాఠశాల పిల్లలు అంటే 6th టు వాళ్ళ ఏజ్ 10 ఉంటుంది కదండి. సో అంటే ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపులు ఇలా పనిచేశాయి, పునర్బలనం కిందే పనిచేసాయి, బట్ ఇది వేధింపులు కదండి. సో అందుకని ఇది రుణాత్మకత. అదే వాళ్ళ మమ్మీ ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది ధనాత్మక పునర్బలనం అవుదును, బట్ తిట్లు కాబట్టి అది రుణాత్మక పునర్బలనం. నెక్స్ట్ వన్, పఠన సంబంధ వైకల్యం. పఠనం అంటే చదవడం. నేను ఆల్రెడీ మీకు కోడ్ చెప్పాను కదండి, చదవడం అంటే మార్నింగ్ లేచి చదవాలని మనం కొంచెం బాధపడతాం కదా, ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలని. సో ఎర్లీ మార్నింగ్ లెగిసి అంటే లెక్సియా, సో డిస్లెక్సియా. ఓకేనండి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఆసక్తత కలిగి ఉంటే అది డిస్గ్రాఫియా. డిస్ఫేసియా అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న ఇంగితాలను అది అర్థం చేసుకోలేకపోతే అది డిస్ఫేసియా. నెక్స్ట్ వచ్చేసి డిస్కాలికియా. మ్యాథ్స్లో వస్తుందండి ఇది. మ్యాథ్స్లో ఏమన్నా అసంపూర్తిగా ఉంటే అది డిస్కాలికియా. నెక్స్ట్ వన్ అండి, నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి. ఆన్సర్ వచ్చేసి టెలికాన్ఫరెన్స్ అండి. మన టెక్స్ట్ బుక్లో అయితే 2 గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్ అంటే అందరూ కలిపి మాట్లాడుకోవడం, ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడుకోవడం. అలాగే మనం ఆల్రెడీ కాన్ఫరెన్స్ అది పెట్టుకుంటాం కదా, సో అలాంటిది అందరూ కలిపి మాట్లాడుకుని చేసుకునేది. టెలికొలాబరేషన్ అంటే విద్యా ప్రణాళికలు కానీ స్కూల్కి సంబంధించిన ఏదైనా వర్క్ కానీ ఒక వెబ్సైట్లో అందరూ కలిపి వర్క్ చేస్తే అది టెలికొలాబరేషన్. సో వర్క్ అయితే కొలాబరేషన్ అండి. సో టెలికాన్ఫరెన్స్ అంటే మాట్లాడుకోవడం. నెక్స్ట్ బిట్ అండి, NPE 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోనికి వచ్చే పిల్లల వయస్సు. సో NPE 2020 అంటే 5+3+3 4 కదా, 3 to 18 సంవత్సరాలు. 5 అంటే ఆల్రెడీ తెలుసు, పునాదిపూర్వక స్థాయి 3 to 8. నెక్స్ట్ వన్ 3 అంటే సిద్ధపాటు ఆర్ ప్రిపరేటరీ దశ 8 to 11 వరకు ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్య దశ 11 నుంచి 14 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ మాధ్యమిక దశ 14 నుంచి 18 వరకు ఉంటుంది. సో పునాదిపూర్వక, ప్రిపరేటరీ, మధ్య దశ ఆర్ మాధ్యమిక దశ. నెక్స్ట్ వన్, నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. ఆగమన నిగమన కొంచెం కన్ఫ్యూజ్ వస్తాయి కదండి. ఇక నేను రాసాను చూడండి. ఆగమన అయితే ఉదాహరణ నుంచి సూత్రానికి, మూర్తం నుంచి అమూర్తానికి, తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి, ప్రత్యేకం నుంచి సాధారణకి. అదే నిగమన అయితే సూత్రం నుంచి ఉదాహరణకి. మనం ఆల్రెడీ ముందు ఈక్వేషన్ అయితే ఇచ్చేస్తాం కదా, అప్పుడు ఉదాహరణకి వెళ్తాం. అమూర్తం నుంచి మూర్తానికి అంటే మనకి ఈక్వేషన్ ముందు తెలీదు, దాన్ని అక్కడ వేసిన తర్వాత అప్పుడు మనకి సొల్యూషన్ అనేది వస్తుంది కదా. సో అమూర్తం నుంచి మూర్తానికి, తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి, సాధారణం నుంచి ప్రత్యేకతకి. సో ఈ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, సాధారణం నుంచి ప్రత్యేకతకి అనేది ఆన్సర్ అండి. ప్రత్యేకత నుండి సాధారణ అంటే ఆగమన పద్ధతి. నెక్స్ట్ బిట్, వాణి డిఎస్సి పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది. సో ఈ రక్షక తంత్రాల నుంచి ప్రతి బిట్ వస్తుందండి ప్రతి పేపర్లో. సో చిన్నపిల్లల ఏడడం అనేది ఏంటండి, ప్రతిగమనం కదా. అదే తదాత్మీకరణం అంటే తను పొందలేని విజయాన్ని వేరే వాళ్ళు పొందితే తను పొందినట్టు ఫీల్ అయితే అది
తదాత్మీకరణం. ప్రక్షేపణం అంటే ఒకవేళ తను ఓడిపోతే వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తే అది ప్రక్షేపణం. ఉదాత్తీకరణం అంటే తనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి మర్చిపోవడానికి వేరే పనిలో నిమగ్నం అయిపోతే అది ఉదాత్తీకరణం. ఇంకా 2 బిట్స్ ఉన్నాయండి. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతి పిల్లవాడు చేస్తాడు. కృత్యాధార పద్ధతి ఇది కూడా పిల్లవాడే చేస్తాడు. అన్వేషణ పద్ధతి పిల్లవాడు. ఉపన్యాస పద్ధతి మాత్రం ఇచ్చేది మాత్రం టీచర్ కదండి. సో ఆన్సర్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గిల్ఫ్రెడ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచారణాలకు చెందనిది అని ఇచ్చాడు కదా. గిల్ఫ్రెడ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో 3 రకాలైతే ఉంటాయి కదండి, విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అని. సో ఇది ప్రచారణాల్లో నేను కోడ్ అయితే మూవీ సక్సెస్ని ప్రచారం చేయండి అని పెట్టుకున్నాను. ఎం అంటే మూల్యాంకనం, వి అంటే విభిన్న ఆలోచన, 3 ఎస్లు ఉంటాయి కదండి, స్మృతి, సంజ్ఞానం, సమైక్య ఆలోచన. సో సంజ్ఞానం ఇక్కడ ఇచ్చాడు, స్మృతి, సమైక్య ఆలోచన ఇంకా 2 ఉంటాయి. సో ఆన్సర్ అయితే సంబంధాలు. చందనిది అంటే సంబంధాలు. అంతేనండి. థ్యాంక్ యూ.